హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనము గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామండి. గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఇంటిలో తృప్తిగా తినొచ్చు. వంకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ కొంతమంది అంటే వంకాయ కర్రీ అంటే అదే ప్రాణంగా తింటారు అనమాట, నాలాంటి వాళ్ళు. ఎందుకంటే నాకు వంకాయ అంటే పిచ్చ ప్రాణం, చాలా చాలా ఇష్టం నాకు వంకాయ కర్రీ. అది కూడా ముద్ద వంకాయ కర్రీ పెళ్ళిళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటాను నేనైతే. సేమ్ మనకు కూడా అదే టేస్ట్ రావాలంటే నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా మనం అన్నీ ముందే వేంపి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఏం లేదండి, ఒక 2 టమాటాలు, కొన్ని నువ్వులు, ఇంకొన్ని పల్లీలు, ఇంకుంటే సరిపోతుంది. లైట్గా లెమన్ వేసుకున్నా పర్వాలేదు, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకున్నా పర్వాలేదు. వేసుకొని మెత్తగా గ్రైండర్ పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీలో వేసుకొని రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ మసాలాలు తినకండి, మసాలాలు తినడం వల్ల యాసిడిటీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మసాలాలకు కొంచెం మనం దూరంగా ఉండడం చాలా మంచిది. మీరు నా వీడియోలో ఏ వీడియోలో కూడా సరేనా మీరు చూస్తూనే ఉంటారు కదా, కానీ నేను మసాలాలు మాత్రం ఎక్కువ యూజ్ చేయను. అంత న్యాచురల్గా మన ఇంట్లో రెగ్యులర్గా దొరికే వాటితోనే చాలా బాగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక వీడియో కోసం అనేసి ఉన్నా లేని మసాలాలన్నీ నింపి పెట్టిరనుకోండి, ఒక 10 సంవత్సరాలు బతికేటోళ్ళు 5 సంవత్సరాలకే పోయేటట్లు ఉంటాం ఇంత. ఓకేనా ఫ్రెండ్స్? అలాంటి అత్యాసకు పోకండి. వీడియోల కోసం మాత్రం అత్యాస మాత్రం పడకండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవాలి, డాక్టర్ చేతుల్లోకి వెళ్ళకూడదు. అలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. వాటిని మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని సేమ్ మనం వంకాయలు ఎలా కట్ చేస్తామో అలా కాదు, ఇలా కట్ చేయాలి. కట్ చేసి అందులో మధ్యలో పెట్టుకోవడం ఈ ప్రాసెస్ అయితే అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే రెగ్యులర్గా మనం చేసేదే కదా, కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈసారి కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ గుత్తి వంకాయ కర్రీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇది అనమాట. నాకు చికెన్ మటన్ తిన్నంత తృప్తిగా ఉంటుంది వంకాయ కర్రీ తింటే. మరి మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. చాలా ఇష్టం నాకు, నిజంగా చెప్పాలంటే వంకాయ అంటే అంత ప్రాణం నాకు. నేను నా కోసం అనుకోండి ఈరోజు ఈ కర్రీ. రోజు మన ఫ్యామిలీ కోసం వండుతాం కదా, ఈరోజు నా కోసమే తయారు చేసుకుంటున్నాం. ఇందులోకి జొన్న రొట్టెతో తిన్నా సూపర్గా ఉంటుంది, ఇంకా దేనితోనైనా సరే అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా ఫ్రెండ్స్? ఈసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడే మనకి గ్రేవీకి ఎంత అవసరమో వాటర్ మీరు ఎంత కావాలనుకుంటారో ఇప్పుడే యాడ్ చేయాలి. తర్వాత వేస్తే టేస్ట్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ నా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే నేను ఇది ఇడ్లీ మీకు అందరికి తెలుసు, కానీ ఇది ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ కాదు, ఇది పెసర్లతో చేసిన ఇడ్లీ, స్పెషల్ ఇడ్లీ అనమాట. అది పెసరపప్పు కాదు, పెసర్లు నానబెట్టి చేసిన ఇడ్లీ. ఈరోజు మార్నింగ్ మాకు టిఫిన్ అదే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఇందులో కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని